హలో గాయ్స్, ఇది అయితే లేట్ పోస్ట్. పొద్దున్నే లేచి ఫ్లవర్స్ మార్కెట్ కి వెళ్లి ఫ్లవర్స్ అన్ని కలెక్ట్ చేసుకుని మేమైతే రయ్యని బయలుదేరిపోయాము. ఈ ఫ్లవర్ డెకరేషన్ ఆర్డర్ అయితే బిఎన్ రెడ్డి నుండి వచ్చింది. ఇలా మా టీం అంతా చక్కగా విందు భోజనాలకు కూర్చున్నట్టుగా కూర్చొని ఫ్లవర్స్ ని అయితే అరేంజ్ చేసుకున్నాము. సో ఇలా మా వాళ్ళు నాకు అందిస్తుంటే నేనైతే ఫ్లవర్స్ ని అయితే అరేంజ్ చేస్తూ వచ్చాను. మా కస్టమర్ది అయితే 3BHK ఫ్లాట్. ఇంటీరియర్ మాత్రం అద్దిరిపోయింది. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ని బట్టి ఫ్లవర్ డెకరేషన్ ఎలా ఉండాలో ముందే డిజైన్ చేసి ప్లాన్ చేసుకున్నాము. పర్పుల్ అయితే నా ఫేవరెట్ కలర్ అండ్ మేము చేసిన ఈ డెకరేషన్ లో కూడా పర్పుల్ ఫ్లవర్స్ చాలా హైలైట్ అయ్యాయి. ఏం చెప్పారంటే ఇల్లు ఇంటీరియర్ డల్ అవ్వకుండా మరీ ఎక్కువ ఫ్లవర్స్ తో నింపకుండా పెట్టిన కొన్ని ఫ్లవర్స్ అయినా గ్రాండ్ లుక్ తో సింపుల్ అండ్ స్వీట్ గా ఉండేలాగా చేయండి. సో మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంపోర్టెడ్ ఫ్లవర్స్ ని అయితే యూజ్ చేస్తూ ఏ ప్లేస్ లో ఎలా పెడితే బాగుంటుంది అని యూనిక్ గా అయితే ఉండాలని చాలా కష్టపడ్డాము. పట్టుదల, కృషి, ఇష్టం ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అని అంటారు. కానీ ఈ ఫ్లవర్ డెకరేషన్ లో మరీ ఇంత ఎత్తుకు ఎక్కుతాననుకో, కానీ అక్కడ ఇష్టంతో ప్యాషనేట్ గా చేస్తున్నాం కాబట్టి ఏది కష్టమైతే అని. మా కస్టమర్స్ అయితే డెకరేషన్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ బాగుందని చెప్పారు. వాళ్ళ హ్యాపీనెస్ ని చూస్తే మాత్రం మేము చేసిన కష్టం అంతా మర్చిపోయాము. బోనస్ గా మాకు ఫోటోగ్రఫీ ఫ్రేమ్స్ కూడా ఆర్డర్ ఇచ్చారు. మీకు కూడా ఇలా ఫ్లవర్స్ డెకరేషన్, బెలూన్ డెకరేషన్, ఫోటోగ్రఫీ ఫ్రేమ్స్, ఆల్బమ్స్, కస్టమైజ్డ్ గిఫ్ట్స్, పోర్ట్రేట్ స్కెచ్, బ్లడ్ ఆర్ట్, పెయింటింగ్స్, ఇంటీరియర్ డెకర్స్ ఇలాంటి ఈవెంట్స్ కావాలన్నా, యూనిక్నెస్ ఉండాలంటే వన్ స్టాప్ డెస్టినేషన్ కింద కనిపిస్తున్న నెంబర్ అయితే సంప్రదించండి. అండ్ మా ఫ్లవర్ డెకరేషన్ ఎలా కామెంట్ చేసి, లైక్ చేసి, ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్.